హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే పుదీనా రైస్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఉదయాన్నే హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ముందుగా ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ప్లేస్లో మీరు సోనామసూరి రైస్ని అయినా తీసుకుని వాడుకోవచ్చు. నేనైతే ఆ గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని తీసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలాలు వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలాలన్నీ కూడా కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్నగా కట్ చేసుకుని ఒక 2-3 గ్రీన్ చిల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పుదీనా పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. పుదీనా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము చేసి పెట్టేసుకుంటే కలర్ అయితే మారిపోతుందండి. అప్పటికప్పుడు మనం ఉల్లిపాయలు వేగేలోపు మనం ఈ పుదీనా పేస్ట్ని చేసుకుని వేసుకోవాలి. నేను ఒక గుప్పెడు పుదీనా తీసుకుని పేస్ట్ పట్టుకుంటున్నానండి. ఈ పుదీనా మనం చాలా హెల్త్కి మంచిదండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఈ పుదీనాలో. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి కదా, ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కొంచెం అటు ఇటు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనం పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఏ అండ్ సి విటమిన్స్ ఉన్నాయి. పిల్లలకి కాఫ్ కోల్డ్ ఉన్న వారికి కూడా ఈ పుదీనా అనేది చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పుదీనా ఇలా పేస్ట్ పట్టిన తర్వాత ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మరొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. మరొక 5 మినిట్స్ తర్వాత మగ్గిందో లేదో ఒకసారి చూసి మిక్స్ చేసేసుకుని చక్కగా మగ్గింది కదా, నేనైతే ముందుగా రైస్ని అయితే నానబెట్టి తీసుకుంటున్నాను కదండి. ఇలా మనం ఒక ½ అవర్ అలా నానబెట్టుకుంటే చక్కగా రైస్ అనేది పొడిగా వస్తుందండి. ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుని రైస్ని యాడ్ చేసేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందామండి. మనం పిల్లలకి ఇలా లంచ్ బాక్స్కి సింపుల్గా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని వాళ్ళే మనకి కాంప్లిమెంటరీ ఇస్తారండి. నేనైతే ఇలా పుదీనా రైస్ చేసి పెట్టినప్పుడు పిల్లలు ఇష్టంగా తిని లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొచ్చారండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మనం ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని టేస్ట్ కోసం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ కూడా చూసుకుని మూత పెట్టేసేసి మనం కుక్కర్ విజిల్ అయితే నేను పెట్టట్లేదండి. కుక్కర్ విజిల్ కూడా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్ కుక్ చేస్తున్నాను. ఇలా నేను లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకుంటున్నాను. మరొక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీ వచ్చేసేసి మా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నాను. అంటే మా ఫ్రెండ్ ఒక ఫంక్షన్లో చేసినప్పుడు నేను చూసి నేర్చుకుని ఈ రెసిపీని అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇప్పుడు ఇదే టైంలో మనము ఒక నిమ్మ చెక్క రసం వేసుకుంటే చేదు అలాంటివి వగరు అలాంటివి ఏమీ లేకుండా పుదీనాలో వచ్చేవి ఏమీ లేకుండా నిమ్మరసం అనేది బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. ఇలా మరొక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, రైస్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మనం ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా రైస్ అయితే సెట్ అయిపోయింది. ఇలా మనము పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇలా బాక్సులకి పెట్టేసేసి పిల్లలకి పంపించేసేయచ్చు. నేనైతే కర్డ్ చట్నీ వేసేసి పిల్లలకి బాక్స్కి అయితే పెట్టేశానండి. మీరైతే చికెన్ కర్రీలో కూడా పుదీనా రైస్ చాలా బాగుంటుందండి. గ్రేవీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా పిల్లలు అయితే చాలా బాగుందని నాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి లైక్ చేయండి.